పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలంలో తమ బ్యాంకు ఖాతాల్లో నగదు జమ కాని చేయూత మహిళలు నిరసనకు దిగారు. వైఎస్ఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జగనన్న చేయూత పథకం కింద కొంతమందికి నగదు వచ్చి 70 మందికి పైగా చేయూత మహిళలకు నగదు పడలేదని ఆందోళన చెందుతున్నారు. గత 2 నెలలుగా పనులు చేసి మానేసి బ్యాంకులు అలాగే గ్రామ సచివాలయం, వెలుగు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ ఖాతాల్లో నగదు జమ చేయాలని బాధిత మహిళలు ఆందోళన చెందుతున్నారు. మన్యం జిల్లా కొమరాడ మండల కేంద్రంలో చేయూత లబ్ధిదారులకి బ్యాంకు ఖాతాలో డబ్బులు పడిన వాళ్ళందరితో కలిసి ఇక్కడ పత్రికా విలేకరుల సమావేశం చేయడం జరిగింది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 45 సంవత్సరాలు దాటిన మహిళలకు అందరికీ 18,750 రూపాయలు ఇస్తామని చెప్పి 3 దఫాలు ఇచ్చారు. ఈ 4వ దఫా వచ్చేసరికి ఎన్నికల ముందు అవడం వల్ల కొంత జాప్యం జరిగింది. దీనివల్ల కొంతమందికి వచ్చాయి, ఇంకా కొంతమందికి రాలేదు. కాబట్టి ఇలాంటి సందర్భంలో నూతనంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు మహిళలకి ఈ డబ్బులు వస్తాయా రావా అనే ఆలోచనలో ప్రతిరోజు కూడా బ్యాంకు చుట్టూ అలాగే వెలుగు కార్యాలయం చుట్టూ తిరిగే పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో అసలు ఇలా డబ్బులు వస్తాయా రావని చెప్పి మేము గతంలో 15 రోజుల క్రితం నిరసన కార్యక్రమం చేసాము. కలెక్టర్ కార్యాలయం వద్ద కూడా నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి సంబంధించి పార్వతీపురం మన్యం జిల్లా వెలుగు పీడీ గారు కనీస స్పందన లేదు. ఆయన ఆఫీసులో కూకుంటారు తప్ప మహిళలకు అరుచుకుని మాకేడిపోయిందనే ఉద్దేశంతో ఈరోజు ఉన్నారు తప్ప ఎక్కడికి వెళ్ళి సమీక్ష చేయని పరిస్థితి ఉంది. కాబట్టి ఈ నెల 10వ తారీఖు లోపు